వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. భారీ వర్షం వలన తెనాలి ఆర్టీసీ డిపోకు 3,16,000 రోజువారీ ఆదాయం తగ్గినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకి ప్రయాణికులు తక్కువగా ఉన్నప్పటికీ ఏ రూట్ నందు ప్రయాణికులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అన్ని రూట్లకు బస్సులను తిప్పడం జరిగిందని, సమస్యాత్మకంగా కొన్ని రూట్లు ఉన్నందున అసిస్టెంట్ మేనేజర్ మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఆ రూట్ల నందు ప్రయాణించి ఎక్కడి వరకు బస్సు ప్రయాణించగలదో అక్కడ వరకు బస్సులను పంపించడం జరిగిందని చెప్పారు. తెనాలి డిపో నందు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ వర్షంలో కూడా అన్ని రూట్ల నందు బస్సు సర్వీసులను నడిపినట్లు డిఎం రాజశేఖర్ వెల్లడించారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున ఈ మధ్య కాలంలో మనకి 31 నుంచి కురిసిన వర్షాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో దాదాపుగా సుమారుగా రోజుకి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రతిరోజు ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. మన ఈ వర్షాకాలంలో కూడా ప్రతి పల్లెకి ఎక్కడ అయితే రోడ్డు ఉంటుందో, ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు ప్రతి విలేజ్కి బస్ ఆపకుండా ప్రయాణికులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం బస్సుల్ని ఆపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనలు సలహాలతో మనం ప్రజలకి ఎటువంటి ప్రయాణ విషయంలో ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా లంక గ్రామాలైన ఈపూరు కానీ, కొల్లిపర కానీ, అదే కొత్తగులం కానీ, తిప్పలకట్ట ప్రజలకు కానీ, అదే జోలపాలెం కానీ, ఎల్టూరు కానీ, చిన్నపులివరు కానీ, బట్టిపురోలు ఏదైతే లంక ప్రాంతాలు ఈ మధ్య దెబ్బతింటడం జరిగిందో ఆ ప్రాంతాలకు కూడా మనం సాధ్యమైనంత వరకు బస్సు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు మనం బస్సుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదైతే సాధారణ రోజు నడుపుతామో అదేవిధంగా వారికి నడపడం జరిగింది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 1/8/2024 తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లను రాష్ట్రాలు కులాల వారీగా వర్గీంచుకోవచ్చని ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, కేవలం కొన్ని దళిత వ్యతిరేక రాజకీయ పార్టీలు దళితుల మధ్య విభేదాలు పన్నిన కుట్రలో భాగమేనని, ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలిపింది. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించే ఎటువంటి చర్యలను చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సమితి సభ్యులు పాల్గొన్నారు. బహుజనుల రాజ్యాధికారం మరి బలంగా విస్తృతంగా మరి రాజ్యాధికారం పోరాడుతున్న ఈ సమయంలో మరి ఎస్సీ వర్గీకరణ అనే ఒక అంశాన్ని ప్రాతిపదికన తీసుకొచ్చి మనవాదులకు పావుగా ఉండేటువంటి వ్యక్తిని వాడుకొని ఈ విధంగా కలిసి ఉన్నటువంటి కులాలను విడదీసి ఎన్నటికీ రాజ్యాధికారం పొందకూడదు అనే ఒక కుట్ర ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది. కనుక బహుజనులందరూ తెలుసుకోవాలి, అందరూ ఐక్యతతో ఉండాలి. వర్గీకరణ పేరుతో మనల్ని విభజించి పరిపాలిస్తూ ఉన్నారు. ఈ మనువాదపు రాజకీయ కుటిలమైన కుట్రను అంతం చేసి ఏకంగా ఉండి భవిష్యత్తులో రాజ్యాధికారం వైపు కొనసాగాలని బహుజన సమాజ్ పార్టీ వైపు తెలియజేస్తున్నాను. సనాతన భారతదేశంలో అస్పృశ్యత, అంటరానితనం, వెలివేతల మూలంగా తరతరాలుగా వెనకబడ్డ కొన్ని జాతులన్నింటినీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341, 342 కింద వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వాళ్ళకి ప్రత్యేకమైన హోదా కల్పించి ప్రెసిడెన్షియల్ లిస్టులో పెడితే దానిని 75 సంవత్సరాల తర్వాత వచ్చిన కొత్తగా తీర్పులు ఇవ్వడానికి వచ్చిన న్యాయమూర్తులు ఒకరి భాషను చెప్పి దానికి అతుకులేసినట్టుగా ఆ లిస్టుని సవరించడానికి వీలుగాక అనేకమైన సెక్షన్లని చెప్పి ఆర్టికల్ 14 కింద సమాన హక్కులు కల్పించడం అనే వంక చూపించి నిన్న ఇచ్చిన తీర్పులో చెప్పారు. అదే తీర్పుని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీలకి వర్తించలేదని ఆ జడ్జీలను మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా కొలీజియం సిస్టాన్ని వ్యతిరేకంగా మేము ఇప్పుడు ఉద్యమించబోతున్నాం. న్యాయవాద వ్యవస్థ నుంచి కొలీజియం సిస్టాన్ని రద్దు చేస్తే ఇలాంటి ఏదైతే మతవాదుల యొక్క తీర్పులు ఉన్నాయో ఆ తీర్పులకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి న్యాయశాఖలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జడ్జీలను నియమించుకునే ఈ కొలీజియం సిస్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ సిస్టమ్ ఉండటం మూలానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనే ఒక అక్రమ తీర్పు, రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పును మేము వ్యతిరేకిస్తూ మేము రివ్యూ పిటిషన్ వేసే ఉన్నాం. రివ్యూ పిటిషన్లో ఈ అంశాలన్నీ లేవనెత్తుతాం. తెనాలి మార్కెట్
మార్కెట్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 21 సంవత్సరాలుగా గణేష్ మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులకు భారీ అన్నదానం ప్రతి ఏటా చేయడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా భక్తులకు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఏంటిదిరా వెళ్ళిపోతాను ఎంత కూడా రాను నేను. ఈరోజు మహాగణపతి మహోత్సవాల్లో భాగంగా అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతుంది. గత 21 సంవత్సరాలుగా ఎంతో అత్యంత కనుల పండుగ ఈ కార్యక్రమానికి దాతలందరూ సహకరిస్తున్నారు. ఎటువంటి స్టోకింగ్ లేకోకుండా మన మార్కెట్ ఏరియా కమిటీ వారి ఆధ్వర్యంలో అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వేలాదిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని కోరుతున్నాం. మార్కెట్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 21వ మహాగణపతి మహోత్సవంలో భాగంగా ఎంతో అత్యంత వైభవపేతంగా అన్న సంతర్పణ కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎన్నో వేల మంది భక్తులు వచ్చేసి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటివి హిందుత్వాన్ని కాపాడే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని మార్కెట్ ఏరియా కమిటీ నుంచి తెలియజేస్తున్నాము. అలాగే గత 21 సంవత్సరములుగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరూ అష్టైశ్వర్యములతో ఆయురారోగ్యములతో అన్ని వేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ మార్కెట్ ఏరియా కమిటీ. అనుమల్లపూడి గ్రామంలో వినాయకుడి నిమజ్జనం కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకులు టీడీపీ వర్గంపై రాళ్ల దాడి చేశారు. గ్రామంలో గొడవలు జరుగుతాయని ముందస్తుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా పోలీసుల ఎదుటే వైసీపీ నాయకులు టీడీపీ వాళ్లపై రాళ్ల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళ్తే అనుమర్లపూడి గ్రామంలో గౌడు సంఘం ఆధ్వర్యంలో గత 7న బాయ్ సెంటర్లో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. ఈరోజు వినాయకుని విగ్రహం నిమజ్జనం సందర్భంగా గ్రామంలో ఊరేగింపుతో సేకూరు మీదుగా సంగం జాగర్లముడి లాకుల వద్ద నిమజ్జనం చేసే క్రమంలో డీజేతో ఊరేగింపుగా గ్రామంలోని పంచాయతీ వద్దకు రాగానే రోడ్డు ప్రక్కన డాబా మీద నుంచి వైసీపీ నాయకులు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. వైసీపీ అధికారం కోల్పోయిన దగ్గర నుండి రగిలిపోతున్నారని టీడీపీ నాయకులు ఊరేగింపులో ఎమ్మెల్యే ధూళిపళ్ళ నరేంద్ర పాటలు డీజే వేసుకుని గ్రామంలో తిరగటం నచ్చక వైసీపీ నాయకులు తమపై రాళ్ల దాడి చేశారని, రాళ్ల దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు కూడా ఉన్నారని, అయినా ఎక్కడ వైసీపీ నాయకులు దాడి చేయడం తగ్గలేదని, దాడుల్లో 5గురికి గాయాలు కావడంతో 3గురిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగిందని, మరొక 2 గ్రామంలోని ఆర్ఎంపీ దగ్గర చికిత్స పొందుతున్నారని, తాము వినాయకుడి నిమజ్జనంలో ఎమ్మెల్యే నరేంద్ర పాటలు వేసుకోవడమే వైసీపీ నాయకులు సహించలేక ఆగ్రహంతో తమపై రాళ్ల దాడి చేశారని, దాడి చేసిన వారిని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ల దాడుల్లో 5గురికి గాయాలు కాగా అందులో 5 ఏళ్ల చిన్న పాప కూడా ఉందని, సాంబశివరావు 25 సంవత్సరాలు, అనగాని శ్రీనివాసరావు 50 సంవత్సరాలు, గుంపెన సాంబశివరావు 55 సంవత్సరాలు కలిగిన వ్యక్తులకు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స జరుపుతున్నారని, దాసరి హిమని 5 ఏళ్లు, ఉయ్యూరు నరేంద్ర 20 ఏళ్లు గ్రామంలోనే ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నారని తెలిపారు. సెంటర్లో డీజే ఆపకుండా ముందుకెళ్ళింది. పెద్ద డీజే తీసుకురావడానికి డీజే వెనక్కి తీసుకొచ్చినాక నరేంద్ర గారు పాట వేయించాను. నరేంద్ర గారి పాట మామూలుగా పాట వేయించి మేము ఎగురుతూ ఉంటే రాయి సాహస్ అయింది. మిస్టర్ వేసారు, రాయి కలిగింది, రక్తం బాగుంది, కళ్ళు తిరిగింది. నాకేం అర్థం కాలేదు. తర్వాత మా ఊళ్ళో ఎవరు కావాలన్నారు, గంట గట్టిగా కొంచెం అడకి తర్వాత పరిగెత్తారు. ఇట్లా మాది నార్లపూడి గ్రామంలో వినాయక చవితి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుని ముందుకు వెళ్తున్న సందర్భంలో సెంటర్కి వచ్చామండి. సెంటర్కి వచ్చి మా ఇంటి ముందు పాట వేయాలని బండి వెనక తీసుకురావడం జరిగింది. బండి వెళ్ళిపోతుంటే వెనక తీసుకొచ్చి మనం పార్టీ పాట వేయడం జరిగింది. టీడీపీ పాట నరేంద్ర గారికి సంబంధించింది. పార్టీ పాట వేయించే సందర్భంలో ఈ రాళ్ళ దాడి చేయడం జరిగింది. టీడీపీ పాటలో సెంటర్లో వేయడానికి అర్హత లేదని ఈ రాళ్ళ దాడి జరిగింది. ఈ సందర్భంలో 4గురికి దెబ్బలు తీవ్ర దెబ్బలు. అతను రేఖా సాంబి అనే అతనికి తలకి కుట్లు బండి ఒక 5 కుట్లు వేశారు. ఇంకా శ్రీనివాసరావు గారు, అలానే యామయ్య గారు, ఇంకా చిన్నపిల్లలు తగిలిని 8 మంది ఆడవాళ్ళు దెబ్బలు లేని వాళ్ళు వేరే హాస్పిటల్లో చికిత్స పొందడానికి వెళ్ళారు. మేము పొట్ట కోసం నాకపోతాను, తలకు తగిలిన దెబ్బలు నెత్తి రాకపోతాను మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది.
అతనికి రూమ్ ఇచ్చి 2 రోజులు ఇక్కడ ఉండవలసిందిగా డాక్టర్లు తెలియపరిచారు. నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా సెంటర్కి వచ్చి టీడీపీ పాట వేయడం జరిగిందన్న. టీడీపీ పాట వేయడం జరిగినప్పుడు వైసీపీ నేతలు చుట్టూ రాళ్ళు తీసుకొని నుంచొని రాళ్ళు దాడి జరపడం జరిగింది సెంటర్లో. ఈ పాట వేసిన టీడీపీ పాట వేయగానే రాళ్ళు దాడి చేశారు. ఆ ఫ్లెక్సీల విషయంలో కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని ఇవాళ పార్టీ పాట వేసినాక మన పార్టీ అధికారం లేదు, వాళ్ళు మన ఇంటి ముందు మన పాటలు వేయటం ఏంటి అనేది మా పాట పెట్టగానే పార్టీ పాట పెట్టగానే దాని గురించి రాళ్ళ దాడి జరిగింది. బొమ్మ సెంటర్కి వచ్చాము. సెంటర్కి వచ్చినాక పోలీసులు ఎదరికి పంపించేసరికి బొమ్మను ఆడాది డీజేని వెనక రమ్మని 2 పార్టీ పాటలు వేసుకుందామని వెనక తెప్పించేసరికి వాళ్ళు వెనక నుంచి రాళ్ళు దాడి బాగా వైసీపీ నాయకులు. వినాయక చవితి సందర్భంగా మేము కార్యక్రమం జరుపుకుంటున్నాం. హనుమన్పూడి సెంటర్లో వచ్చేసి మేము టీడీపీ పాట అనేది వేయటం జరిగింది. దాని పక్షాన చుట్టూ వైసీపీ నేతలు రాళ్ళు దాడి చేశారు. మండలంలోని జగడగుంటపాలెం ప్రగడకోటయ్య నగర్లోని పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ని మండపం వద్ద లడ్డు వేలం నిర్వహించగా రాజా భక్తుని విజయ్ కుమార్ 1,36,000కు దక్కించుకున్నారు. పాట కార్యక్రమం జరుగుతుంది. గుంటి వెంకట గారి పాట 1,35,000 రూపాయలు. రాజా భక్తుని విజయ్ కుమార్ గారి పాట స్వామివారి దివ్య ప్రసాదం 1,36,000 రూపాయలు. ఒకటో మీతో పని ఉంటుంది, ఎక్కడున్నా కూడా తప్పెట్లు మేళాలందరూ 36,000 రూపాయలు. రెండోసారి ఉత్సాహవంతమైన భక్తులు ఇంకెవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. పాట రెండోసారి రాజాపత్తి విజయ్ కుమార్ గారి పాట 1,36,000 రూపాయలు. 1,36,000 రూపాయలు. రెండోసారి రాజాపత్తి విజయ్ కుమార్ గారి పాట 1,36,000 రూపాయలు. రెండోసారి పాట కొట్టేస్తున్నాం. ఎవరైనా ఉన్నారా? రాజాపత్తి విజయ్ కుమార్ గారి పాట 1,36,000 రూపాయలు. మూడోసారి ఈ సంవత్సరం మన స్వామివారి దివ్య ప్రసాదమైనటువంటి అతి మహిమాన్వితమైన లడ్డూని రాజాభక్తుని విజయ్ కుమార్ గారు 1,36,000 రూపాయలకి పాడి సొంతం చేసుకుని స్వామివారు రాజాభక్తుని విజయ్ కుమార్ గారు 1,36,000 రూపాయలకి స్వామివారి దివ్య ప్రసాదమైనటువంటి సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో దోమల నియంత్రణలో భాగంగా డ్రోన్ల ద్వారా యాంటీ లార్వాను స్ప్రే చేస్తున్న మున్సిపల్ అధికారులు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక పోరాట సమితి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.